గడిచిపోయిన కాలంలోకి, గడిపేసిన బాల్యంలోకి తిరిగెళ్లాలన్నా అసాధ్యం అని అందరూ అంటారు. కానీ అది నిజం కాదు. స్కూల్కెళ్తే మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోయినట్టే. స్కూల్ యాన్యువల్ డే రోజున క్వాక్ డాక్టర్ అన్న ప్లేలో నాతో లీడ్ రోల్ చేయించిన అరుణా టీచర్ని, సుగ్నా టీచర్ని, రజియా బేగం టీచర్ని నేను ఎప్పటికైనా మర్చిపోగలనా? కానీ ఆ రోజు నా లైఫ్లో ఫస్ట్ టైం నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ యాక్టింగే నా ప్రొఫెషన్, కెరియర్, ప్యాషన్ అవుద్దని నాకు తెలియదు. థ్యాంక్స్ టు మై టీచర్స్, థ్యాంక్స్ టు మై స్కూల్ అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. నాలో ఉన్న నటుడిని నాకు పరిచయం చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఈ స్టేజే. ఈ చెట్టు నీడలో ఉన్న రోజులు, తిన్న రోజులు అప్పటిగాలే ఇంకా ఇప్పటికీ వీస్తున్నట్టు, అదే మట్టి వాసన వెదజల్లుతున్నట్టు. ఈ గదుల్లో నేను శిక్షణ పొందాను, శిక్షలు పొందాను. వీటన్నిటినీ పలకరించడానికి 25 ఏళ్లలో ఇది రెండోసారి నేను ఇక్కడికి రావటం. కానీ ఇక్కడికొచ్చిన 2 సార్లలో ఇక్కడ వాతావరణంలో ఆనందం కన్నా ఏదో తెలియని ఒక బాధ, అసంతృప్తి వెలితి. ఎందుకు? ఇక్కడున్న ప్రతి అణువు నాకు తెలుసు కదా. తెలుసు. కానీ ఈ చెట్లకి, గదులకి, గాలికి, నీరుకి, ఇక్కడున్న మట్టికి నేనొక్కడనే కాదు, ఇక్కడ తిరిగిన మీరందరూ తెలుసు. మనందరూ ఇక్కడి నుంచే కలిసికట్టుగా ఎగరడానికి కలలుగన్నాం. రెక్కలొచ్చాక ఎగిరిపోయి చెదిరిపోయాం. గతం ఒక మధురానుభూతి, గతం ఒక ఉనికి, గతం ఒక నిజం. ఈ 25 ఏళ్లుగా పరిగెడుతున్నాం, పడిపోతున్నాం, ఏడుస్తున్నాం, లేస్తున్నాం, మళ్ళీ పరిగెడుతున్నాం. కానీ కలవడం లేదు. ఫ్రెండ్స్, మనం ఈ స్కూల్ నుంచి విడిపోయిన లాస్ట్ డే మీకు గుర్తుందా? బై బాయ్, సీ యూ టుమారో. ఎంత ఈజీగా చెప్పేసుకున్నాం. ఏదో మరుసటి రోజు కలుస్తా ఉన్నంత ధీమాగా, హాయిగా. కానీ మనం కలిసి ఎంతకాలం అయింది? ఎన్ని రోజులైంది? ఎన్ని ఏళ్ళైంది? 25 ఏళ్ళు. 25 లాంగ్ ఇయర్స్. టూ లాంగ్ మై ఫ్రెండ్స్, టూ లాంగ్. ఈ స్కూల్లో నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్, టీచర్స్, సిస్టర్స్, ఆయాలు అందరూ నాకు గుర్తున్నారు. ఈ స్కూలే నా లైఫ్లో నాకు ఫస్ట్ ఫ్రెండ్స్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఈ క్లాస్ రూమ్స్ చూస్తే 25 ఏళ్లు గడిచిపోయాయా అనిపిస్తుంది. ఏంటో నిన్నో మొన్నో ఈ స్కూల్ నుంచి వెళ్ళినట్టుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఉండుంటే ఎంత బాగుండేదిరా. స్కూల్కి ఒక్కడనే వద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నేను ఒక్కడనే లేనని, ఒంటరిగా ఉన్నానని. మిస్సింగ్ యూ గైస్. స్పష్టమైన జ్ఞాపకాలు, అస్పష్టమైన చిరునామాలు. ఫ్రెండ్స్, ఎక్కడున్నారా? గర్ల్స్ ఏమైపోయారు? అప్పుడు అటెండెన్స్ కోసం స్కూల్కి వచ్చేవాళ్ళం, కలిసేవాళ్ళం. ఇప్పుడు స్కూల్ పేరు చెప్పుకుని మళ్ళీ కలుద్దాం. వచ్చేయండి రా.